తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ సైన్స్ అవర్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్జే ప్రసాద్ ఇందుకూరి. ఈరోజు మన కార్యక్రమంలో మన శ్రోతలందరికీ ఒక తీపి కబురు ఉండబోతోంది. సో జ్యోత్స్న గారు ఒక గెస్ట్ ని తీసుకొచ్చారండి. ఆవిడ ఎవరు, ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, అంటే ఈ కరోనా సిచ్యువేషన్ లో ఏం చేస్తున్నారు, అండ్ అలాగే ఆవిడ చెబుతున్న కథ ఏమిటి, ఆ తీపి కథ ఏమిటి అన్నది మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు సైన్స్ అవర్ అండి జ్యోత్స్న గారు అండ్ ప్రతిభా లక్ష్మి గారు. Thank you for the warm welcome, Andi Prasad garu. This is Jyotsna from Chicago. Thank you, Andi. జ్యోత్స్న గారు, మీరు తీసుకొచ్చిన గెస్ట్ గురించి కొద్దిగా మాకు చెబుతూ, అలాగే ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి, ఏ వ్యక్తి గురించి ఏ కథ చెప్పుకోబోతున్నాం కూడా మీరు చెప్తే మనము తర్వాత కథలకు వెళ్ళొచ్చు. Sure, Andi. ప్రసాద్ గారు, మనం లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, మనం సైన్స్ స్టోరీస్ అంటే సైన్స్ శాస్త్ర విజ్ఞానంలో వస్తున్న జరిగిన ఆవిష్కరణల గురించి వాటి గురించి మనం సైన్స్ కథల సిరీస్ లో చెప్పుకుందాం అని అనుకున్నాం. దాంట్లో భాగంగానే పోయిన వారం ద స్టోరీ ఆఫ్ హైపాటియా కథ విన్నాము. ఈ వారం అదే పరంపరను కొనసాగిస్తూ ప్రతిభ గారిని తీసుకుని వచ్చాను. ప్రతిభ గారు ఇస్ ఎ డాక్టర్. షీఈ్ ఎ ట్రైన్డ్ డాక్టర్. షీఈ్ వర్కింగ్ ఇన్ గాంధీ హాస్పిటల్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్. తాను ఈ రోజు మనకి తీపి కబురు అంటున్నారు కదా, మనకి మధుమేహం వ్యాధి వెనకాల ఉన్న మధుమేహం వ్యాధిని ట్రీట్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్ ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్న కథని ఈ రోజు మనకు చెప్తారు. వెల్కమ్ టు ద షో అండి ప్రతిభ గారు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది మీకు అందరికీ? థ్యాంక్ యూ. చెప్పండి, మీ వర్క్ స్కెడ్యూల్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే బిట్వీన్ కోవిడ్ కదా ఇప్పుడు, హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ ఆన్ యువర్ సైడ్? వర్స్ దెన్ బిఫోర్. అంతే, చాలా కేసెస్ వస్తున్నాయండి ఇప్పటికి కూడా. ఇట్స్ లైక్ స్టిల్ ఎ మిస్టరీ. కోవిడ్ ఇస్ స్టిల్ లైక్ మిస్టరీ ఓన్లీ. మనం యాక్చువల్లీ ఫస్ట్ ఫిబ్రవరి నుండి మాట్లాడుతున్నాం దాని గురించి. ఇప్పటికి కూడా డైలీ వి హావ్ న్యూ థింగ్స్ టు లెర్న్. రైట్. సో ప్రతిగా మీరు ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మాకు టైం ఇచ్చి మా సైన్స్ స్టోరీస్ సిరీస్ లో కాంట్రిబ్యూట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. లెట్ us go ahead అండి ప్రసాద్ గారు. షల్ వి ఆస్క్ స్టోరీ టెక్నికల్ టీమ్ టు ప్లే ద ఆడియో? ఓకేనండి, మనం అది విన్న తర్వాత మనం మాట్లాడవచ్చు. యా టోరీ టెక్నికల్ టీమ్ మాకు ఆడియో క్లిప్ ప్లే చేస్తారా కొంచెం? పేరు డాక్టర్ ప్రతిభా లక్ష్మి. సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సైన్స్ స్టోరీస్ కార్యక్రమానికి స్వాగతం. అజ్ఞానం వలన అపోహలకు లొంగకుండా విజ్ఞానం మీద ఆసక్తి కలిగించి మానవాళి ఎదుగుదలకు దోహదపడే దిశగా వారి వివేకాన్ని పెంచేలా ఈ సైన్స్ స్టోరీస్ సాగుతున్నాయి. సైన్స్ సాధించిన ఎన్నో విజయాలను ఆసక్తికరంగా కథల రూపంలో అందరికీ తెలియజేయడం మా ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఇవాళ మనం ఫస్ట్ ట్రూ మిరాకిల్ డ్రగ్ ఇన్సులిన్ యొక్క డిస్కవరీ గురించి తెలుసుకుందాం. మనిషిలోని ఎడతెరిపి లేని సత్యాన్వేషణ మనిషిని ఎన్నో మైలురాళ్లను దాటించింది. అందులో ఒకటే ఈ డిస్కవరీ ఆఫ్ ఇన్సులిన్. మన ముఖ్య కథలోకి వెళ్లే ముందు మనం ముందుగా డయాబెటిస్ వ్యాధి గురించి, అంటే మధుమేహం లేదా షుగర్ వ్యాధి గురించి కొద్దిగా తెలుసుకోవాలి. డయాబెటిస్ ముఖ్యంగా 2 రకాలు: టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ అనేది మన శరీరంలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ పూర్తిగా లోపించడం వల్ల కలిగే వ్యాధి.
కాబట్టి ఇది ఎక్కువ వరకు చిన్న వయసు వాళ్ళలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారు చాలా వరకు ఇన్సులిన్ లేకపోతే, మనం ఇన్సులిన్ చికిత్సలో ఇవ్వకపోతే ఎక్కువ కాలం బ్రతకలేరు. టైప్ 2 డయాబెటీస్ అనేది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల లేదా ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కలిగే వ్యాధి. ఇది ఎక్కువ వరకు మధ్య వయస్సు వాళ్ళకి చూస్తుంటాము. సో మన కథ మొదలైన 20వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో, అంటే 1921 సంవత్సరానికి ముందు మనకు డయాబెటీస్ అనే ఒక వ్యాధి గురించి తెలుసు, కానీ దానికి చికిత్స ఇన్సులిన్ అనే హార్మోన్ గురించి తెలీదు. సో టైప్ 1 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ చాలా చిన్న వయసులోనే చాలా నీరసంగా అయిపోయి, బక్కగా అయిపోయి మరణిస్తూ ఉండేవారు. దానికి మనం ఏం చేయలేకపోయే వాళ్ళం. అలా చనిపోయిన ఒక వ్యక్తి జేన్ అనే 14 సంవత్సరాల యువతి మరణించగా, దానితో చాలా కలత చెందిన ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనే ఒక సర్జన్ తన చదువు పూర్తి చేసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన మొదట్లోనే ఆ ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ చూపించకుండా డయాబెటీస్కి ఎలాగైనా చికిత్సని కనుక్కోవాలి అనే ఒక ఉత్సాహంతో తన గర్ల్ ఫ్రెండ్ వద్దంటున్నప్పటికీ కూడా యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి బయలుదేరి వెళ్ళాడు. ఈ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అనే అతను 1921 సమ్మర్లో జాన్ మ్యాక్లియాయిడ్ గారి ల్యాబ్లో రీసెర్చ్ చేయడానికి యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి వెళ్ళారు. తను ఒక హైపోథసిస్ ని నమ్మి వెళ్ళారు. ఏంటి అనంటే, డాగ్స్ లో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథిలో ఒక భాగం, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు, అక్కడ ఉత్పత్తి అయ్యే ఏదో ఒక సబ్స్టెన్స్ డయాబెటీస్ నుంచి ప్రొటెక్ట్ చేయగలదు అనేది అతని హైపోథసిస్. కేవలం దాన్ని నమ్ముకొని మెక్లియాయిడ్ గారి ల్యాబ్కి వెళ్ళాడు. కానీ ముందుగా మెక్లియాయిడ్ ఒక కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఎక్స్పర్ట్. అతను ఫస్ట్ బ్యాంటింగ్ ని చూశాక పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. అంటే అనుమానంగానే, నువ్వు చెప్పే దాంట్లో నమ్మకం ఏముంది, నువ్వు ఒక్క హైపోథసిస్ ని, ఒక్క థియరీని పట్టుకొని, ఒక్క స్టడీని బేస్ చేసుకొని అలా ఎలా నమ్మగలుగుతావు అన్నట్టుగా స్కెప్టిస్ట్ గానే మాట్లాడాడు. కానీ బ్యాంటింగ్ ఎలా అయినా తన హైపోథసిస్ బేస్ చేసుకొని రీసెర్చ్ చేయాలని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. మెక్లియాయిడ్ సమ్మర్ వెకేషన్ కి స్కాట్లాండ్ కి వెళ్తూ బ్యాంటింగ్ కి అసిస్టెంట్ గా ఉండడానికి చార్లెస్ బెస్ట్ అనే ఒక అప్పుడే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న ఒక డాక్టర్ని కేటాయించి వెళ్ళాడు. మన ఇంకొక హీరో ఈ చార్ల్స్ బెస్ట్ గురించి చెప్పాలంటే, తను స్వతహాగా ఒక బేస్బాల్ ప్లేయర్గా అతనికి అప్పుడే, అంటే 1921లోనే ఒక బేస్బాల్ ప్లేయర్గా తను ఆడడానికి అతనికి స్పాన్సర్స్ దొరికినప్పటికీ సైన్స్ రీసెర్చ్ వైపే అతను మొగ్గు చూపి ఎలాగైనా బ్యాంటింగ్కి అసిస్టెంట్గా ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం చేసే రీసెర్చ్లో పాల్గొనాలనే ఉత్సాహంతో వచ్చాడు. దానికి మళ్ళీ ముఖ్య కారణం ఏంటంటే, బెస్ట్ వాళ్ళ ఆంటీ ఒక ఆవిడ ఇదే జబ్బుతో చనిపోయింది. సో తనకు కూడా ఎలా అయినా డయాబెటీస్ ట్రీట్మెంట్ గురించి రీసెర్చ్ చేయాలి, కనుక్కోవాలి అనే ఒక ఉత్సాహం ఉండే. దాంతో వాళ్ళ కొలీగ్ ఇంకొక తనతో పోటీ పడి మరి ఇద్దరు పోటీ పడ్డారు బ్యాంటింగ్కి అసిస్టెంట్గా ఎవరు వెళ్ళాలి అని. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, టాస్ వేశారండి. ఒక కాయిన్ టాస్ వేసి ఆ టాస్లో గెలవడం వల్ల బెస్ట్ బ్యాంటింగ్కి అసిస్టెంట్గా మెక్లియాయిడ్ గారి ల్యాబ్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి రీసెర్చ్ మొదలు పెట్టారు. ఫస్ట్ కొన్ని డాగ్స్ని, ఒక 10 డాగ్స్ని తీసుకొచ్చి వాటిపైన రీసెర్చ్ స్టార్ట్ చేశారు. వాటిలో ప్యాంక్రియాస్లోనే కొంత పార్ట్ సపరేట్ చేసి దాన్ని తీసి వేరే దాంట్లోకి ఇంజెక్ట్ చేసి చూడడం అనేది వాళ్ళ రీసెర్చ్. కానీ దురదృష్టవశాత్తు 2 వారాల లోపే ఆ 10 కుక్కలలో 7 చనిపోయాయి. కానీ బ్యాంటింగ్ పట్టు వదలలేదు. ఎలాగైనా సరే రీసెర్చ్ కంటిన్యూ చేయాలి అని తన దగ్గర ఉన్న తన కార్ని అమ్మేసి మరీ ఇంకా కొన్ని డాగ్స్ని కొనుక్కొచ్చి వాటిపైన రీసెర్చ్ కంటిన్యూ చేశాడు.
అప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే ప్యాంక్రియాస్ నుంచి ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ నుంచి ఒక వస్తువుని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన దానికి ఐలెటిన్ అని పేరు పెట్టారు. ఐలెటిన్ అనేది ఇన్సులిన్ కి మొట్టమొదటిసారిగా బాంటిన్ ఇంకా బెస్ట్ పెట్టిన పేరు. ఆ ఐలెటిన్ ని వాళ్ళు ఇంకొక షీప్ డాగ్ లోకి ఇంజెక్ట్ చేశారు. ఆ ఇంజెక్ట్ చేసినాక ఆ షీప్ డాగ్ అంటే డయాబెటీస్ ఉండిన ఒక షీప్ డాగ్ లోకి ఇంజెక్ట్ చేస్తే దానికి బాడీలో షుగర్ లెవెల్స్ వెంటనే తగ్గిపోయాయి. ఆ డాగ్ మంచిగా ఇంప్రూవ్ అయిపోయింది. ఇంక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. సో వాళ్ళు ప్యాంక్రియాస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఈ ఐలెటిన్ డయాబెటీస్ ని తగ్గిస్తుంది, షుగర్ ని తగ్గిస్తుంది అనేది వాళ్ళకు దానికి ఒక ఎవిడెన్స్ దొరికింది. ఆ తర్వాత మెక్లియార్డ్ గారు సమ్మర్ వెకేషన్ నుండి వచ్చేసాక వీళ్ళు చెప్తే అప్పుడు మెక్లియార్డ్ గారు ఏం చేశారు, అవునా నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి తర్వాత ఈ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అది ప్యూరిఫై చేయాలి, లేకపోతే రియాక్షన్స్ వస్తాయి. కాబట్టి వెంటనే మన ఇంకొక హీరో జేమ్స్ కాలిప్ అనే ఒక ప్రసిద్ధ బయోకెమిస్ట్ ని పిలిపించి ఇలా వీళ్ళు ఐలెటిన్ అని ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేశారు, దానివల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు అని చెప్పగానే ఆ కాలిప్ వెంటనే ఆ రా ఎక్స్ట్రాక్ట్ ని ప్యూరిఫై చేసి 1 month లోపు మంచి ప్యూరిఫైడ్ ఫామ్ లో దాన్ని బయటికి తీశాడు. అయితే ఈ మెక్లియాయిడ్ అది యూనివర్సిటీ ఆఫ్ టొరంటో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఆ ఐలెటిన్ అనే దాన్ని ఇన్సులిన్ గా పేరు మార్చారు. ఆ ఇన్సులిన్ అనే పేరు మార్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఫామ్ లో ఉన్న క్యాటిల్ మీద స్టడీ చేశారు. మొట్టమొదటిగా డాగ్ నుండి తీసినప్పటికీ అది తర్వాత క్యాటిల్ నుండి ఇంకా పిగ్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసేవారు. ఇంకా డాగ్స్ నుండి తీయడానికి టైం ఎక్కువ పడుతుందని కాఫ్ ఫీటస్ అంటే ఒక ఆవు గర్భంలో ఉండే దూడ యొక్క ప్యాంక్రియాస్ నుంచి త్వరితగతిన ఈ ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాడడం మొదలుపెట్టారు. మొదట్లో క్యాటిల్ ఇంకా పిగ్స్ నుంచి తీసే ఇన్సులిన్ ని వాడడం మొదలుపెట్టినప్పటికీ దాంతో కొన్ని రియాక్షన్స్ వస్తుండేసరికి తర్వాత మళ్ళీ అది హ్యూమన్ ఇన్సులిన్ కూడా తయారు చేశారు. ఫస్ట్ ఈకోలై బ్యాక్టీరియా నుండి తయారు చేశారు. దీనివల్ల ఇంకా డయాబెటీస్ ఉన్న పిల్లల తల్లిదండ్రులందరూ ఒక్కసారిగా వీళ్ళ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. వచ్చి మాకు కావాలి ఆ మెడిసిన్ అని వాళ్ళ వెంట పడ్డారు. అప్పుడు వెంటనే వీళ్ళు అమెరికన్ ఫార్మాసిటికల్ కంపెనీ లిల్లీ అనే ఒక అమెరికన్ ఫార్మాసిటికల్ కంపెనీ వారు ముందుకొచ్చి ఈ డయాబెటీస్ ట్రీట్ చేసే ఈ మిరాకిల్ డ్రగ్ ని ఈ ఇన్సులిన్ యొక్క పెటెన్సీ కావాలి అని అడిగారు. బ్యాంటింగ్ చేసింది మొత్తం ఓన్లీ మానవాళికి హెల్ప్ కావాలనే ఉద్దేశంతో, అనస్వార్థం ఏం లేదు. సో అతను వెంటనే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సో ఈ బెస్ట్ ఇంకా మెక్లియార్డ్ దాన్ని ఇన్సులిన్ యొక్క పెటెన్సీని కేవలం $1 యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి అమ్మేశారు. తర్వాత వాళ్ళు అవసరమైనంత క్వాంటిటీలో ఇన్సులిన్ ని ఉత్పత్తి చేసి అవసరమైన వాళ్ళందరికీ ఇచ్చేవారు. ఇన్సులిన్ తయారీకి ముందు పాపం టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ కి చికిత్స ఏముండేదో తెలుసా? కేవలం స్టార్వేషన్ డైట్ అంతే. అంటే డయాబెటీస్ ఎక్కువ అవ్వడానికి కారణమైన పిండి పదార్థాలని వాళ్ళ ఫుడ్ లో పూర్తిగా తీసేసి కేవలం ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్స్ ఇంక్లూడ్ అయ్యేలాగా, అంటే సుమారుగా రోజుకి కేవలం 500 క్యాలరీలు మాత్రమే అందేలాగా వాళ్లకు డైట్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆయుష్ని 1 సంవత్సరం వరకు పెంచగలిగేవారు. కానీ దానికోసం వాళ్ళు బక్క చిక్కిపోయి మరీ అస్థి పంజరాల్లో చిక్కి శల్యమైపోయి ఉండేవాళ్ళు ఆ చిన్న పిల్లలు. అలాంటి వాళ్ళు ఈ స్టార్వేషన్ డైట్ తోని కొంతకాలం ప్రాణాలు కాపాడుకోగలిగిన వాళ్ళు కూడా ఈ ఇన్సులిన్ యొక్క బెనిఫిట్స్ పొంది తర్వాత డయాబెటీస్ నుండి చికిత్సతో ఇంకా చాలా కాలం బ్రతికే అవకాశం వాళ్లకు దక్కింది. ఫస్ట్ ఈ ఇన్సులిన్ తయారు చేసిన తర్వాత ప్రజలలో నమ్మకం కలగడానికి, వాళ్లకు కూడా వాళ్ళు చేసిన దాని మీద వాళ్ళకు కూడా నమ్మకం కలగడానికి ఈ బ్యాంటింగ్ బెస్ట్ ఆ ఇన్సులిన్ ని వాళ్లే స్వయంగా వాళ్ళ మీద వాళ్లే ప్రయోగించుకొని దాంతోని షుగర్ తగ్గుతుంది అని నిరూపించారు. అట్లా వాళ్ళ మీద వాళ్ళు టెస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అది వాడింది
లియోనార్డ్ థామ్సన్ అనే ఒక 14 ఏళ్ల అబ్బాయి. బ్యాంటింగ్ గారి ఫ్రెండ్ జేన్ 14 ఏళ్ల వయసులోనే షుగర్ వ్యాధితో చనిపోయింది కదా, అందుకని అదే 14 ఏళ్ల వయసులో ఉన్న ఒక అబ్బాయి లియోనార్డ్ థామ్సన్ అనే అబ్బాయి మీద మొట్టమొదటిసారిగా ఇన్సులిన్ ని వాడారు. తర్వాత అతనికి క్యూర్ అయిన వెంటనే ప్రజలందరూ దానికోసం వచ్చి ఆ ఇన్సులిన్ యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు ప్రపంచం అంతా అనుభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 మిలియన్ల జనాభా డయాబెటీస్ తోని బాధపడుతున్నారు ఈ కాలంలో. సుమారుగా ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ డయాబెటీస్ తోని చనిపోతున్నారు. ప్రతి సంవత్సరం సుమారుగా 1.5 మిలియన్ డయాబెటీస్ వల్ల చనిపోతున్నారు. అలాంటి ఎంతో మందికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక చికిత్సను తయారు చేయడానికి ముఖ్య కారణమైన బ్యాంటింగ్ ఇంకా మెక్లియార్డ్ గారికి 1923లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. బ్యాంటింగ్ గారు బెస్ట్ వదిలేస్తారా? బ్యాంటింగ్ గారు బెస్ట్ తోని మెక్లియార్డ్ గారు కాలిప్ తోని ఆ నోబెల్ ప్రైజ్ ని షేర్ చేసుకున్నారు. సో ఇవాల్టి మన హీరోస్ బ్యాంటింగ్, బెస్ట్, మెక్లియార్డ్ ఇంకా కాలిప్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. వాళ్ళ వల్ల ఇన్సులిన్ తయారయ్యి ఎందరో ప్రజలు చికిత్స లేని వ్యాధితో మరణిస్తున్న వాళ్ళు ఇప్పుడు వారి జీవితాన్ని నార్మల్ గా బ్రతకగలుగుతున్నారు. అలాంటి ఎందరో సైన్స్ హీరోస్ కి ఒకసారి సెల్యూట్ చేస్తూ ఇవాల్టి మనం కార్యక్రమానికి ముగింపు చెప్తాం. థ్యాంక్ యూ. తెలుగువారి ఆత్మీయ వారధి. థ్యాంక్ యూ ప్రతిమ గారు, చాలా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పారండి. యా అంటే హలో అండి, హలో చెప్పండి. వినపడుతుంది. ఓకే, యా థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ టైమ్ అండ్ మీరు రీసెర్చ్ చేసి దాని గురించి, అలాగే మీరు అదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీ ద్వారా ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అండ్ వారి స్నేహితుల వారితో పాటుగా ఈ ప్రయోగాల్లో పనిచేసి వాళ్ళ లైఫ్ ని మానవాళి కోసం త్యాగం చేసిన సైన్స్ హీరోల కథల్లో డెఫినెట్ గా ఫ్రెడరిక్ బ్యాంటింగ్ గారిది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీకే మనం చూడవచ్చు. అంటే మనం చూస్తే గనక ఆయనకి వచ్చిన మోటివేషన్ అంటే ఆయన వాస్తవ పరిస్థితుల్లో ఆయన ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ అసహాయతని ఈ రకరకాల ఇన్ఫెక్షన్స్ ఆర్ జబ్బులు లేదంటే ఈ పరిస్థితుల్లో మనం కండిషన్ అనుకున్నా కానీ ఈ డయాబెటీస్ అన్నది అంటే కొన్ని శతాబ్దాల కాలంగా మానవుడికి ఈ దాని గురించి కొద్దిగా తెలిసినా కానీ దాన్ని ఏమీ చేయలేని పరిస్థితి, లేదంటే కొన్ని నాటు వైద్యాలు, లేదంటే మీరు అన్నట్టుగా ఈ డైట్ అనేది రిస్ట్రిక్ట్ చేసేసుకోవటము లాంటి ఈ పద్ధతుల ద్వారా మహా అయితే కొద్దిగా ప్రొలాంగ్ చేయటం, 1 సంవత్సరము 6 నెలలు ప్రొలాంగ్ చేయటం తప్పితే వేరే ఏ రకమైనటువంటి ఎఫెక్టివ్ మెడిసిన్ లేదా ట్రీట్మెంట్ అన్నది లేని ఇలాంటి కండిషన్స్, ఇలాంటి డిసీజెస్ ఇలాంటి జబ్బులని వాటి అంతు తేల్చాలి, అది కారణం అన్వేషించాలి, దాని గురించి ఏమిటి, ఎక్కడ ఉన్నది, ఎవరెవరు దాని మీద వర్క్ చేశారు అని. అంటే అంతకుముందు ఆయన ఈ న్యూయన్ను అలాగే ఓపి షార్పే స్కఫర్ అని కొంతమంది రాసిన పేపర్లు కానీ అవి చదవటం, అలాగే వాటిలో ఉన్న హైపోథెసిస్ ని లేదంటే పాయింట్స్ ని ఈయన హైపోథెసిస్ కింద తీసుకొని వాటి మీద ఫర్దర్ గా స్టడీ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అందులో మళ్ళీ ఎప్పటికప్పుడు వచ్చిన ఎవిడెన్స్ ని తీసుకుంటూ ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి కూడా ఆయనకి అవసరమైన టైము, ఎఫర్ట్, మనీని ఆయనే సమకూర్చుకుంటూ అంటే డబ్బులు లేని పరిస్థితుల్లో ఆయన కారుని లేదా వేరే వస్తువుల్ని అమ్మేసి మరి ఆయన ఓన్ గా ఫండ్ చేసుకుంటూ దీనికి ఎలాగైనా సరే ఒక మందుని, ఒక మార్గాన్ని కనుక్కోవాలి. ఆయన పడ్డ తపనని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన స్పెండ్ చేసిన ఎఫర్ట్ ని అంతటినీ నిజంగా తలుచుకుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉందండి. జ్యోత్స్న గారు, మీరు చెప్పండి, హౌ డు యూ ఫీల్ అబౌట్ ది స్టోరీ అండి?
డెఫినెట్లీ వెరీ ఇన్స్పైరింగ్ అండి. మనం మామూలుగా అంటే సైన్స్ లో మొరాలిటీ ఏముంది అన్నట్టుగా మాట్లాడతారు కదా. అంటే మనకి వెన్ వి వాంట్ టు హ్యావ్ సమ్ మోరల్స్, మనం మామూలుగా మోరల్ స్టోరీస్ వినడము, లేకపోతే ఇది భగవద్గీత ఇలాంటివన్నీ వింటుంటాం. అవి వింటే దాని నుండి మనం మొరాలిటీ నేర్చుకొని మన లైఫ్ లో అప్లై చేసుకోవచ్చు అని అంటుంటారు. కానీ మొరాలిటీ అనేది సైన్స్ లో కూడా ఇట్స్ వెరీ ఇన్హెరెంట్ టు సైన్స్ బై నేచర్. మొరాలిటీ ఇట్స్ పార్ట్ ఆఫ్ సైన్స్ కల్చర్ అని మనకి ఈ స్టోరీ ద్వారా తెలుస్తుందండి. అంటే ఆయన అకుంఠిత దీక్ష గాని ఎలాగైనా గానీ సరే సాధించాలి అనే అకుంఠిత దీక్ష ఒకటి. ఇంకోటి నిస్వార్థత చూడండి. అంటే అంత కష్టపడి సంపాదించిందంతా ఇందాక ప్రతిభ గారి కథలో చెప్పినట్టుగా మానవాళికి అంతటికీ ఉపయోగించడానికి తను కావాలనుకుంటే ఆ పేటెంట్ తన చేతిలోనే పెట్టుకొని ఇంత మనీ ఇస్తే కానీ నేను ఇది ఇవ్వను అన్నట్టుగా ఉండొచ్చు. కానీ అలా కాకుండా కేవలం $1కి అసలు నామాత్రం అని కూడా అనడానికి లేదు, ఫ్రీగా అన్నట్టుగానే ఇచ్చేసి. ఇంకోటి చూడండి, అంటే వాళ్ళు ఎంతటి స్టెప్ కైనా వెనకాడలేదు. వాళ్ళ మీద వాళ్ళు ప్రయోగించుకోవడం అంటే మాటలు కాదు కదండి. ఏదన్నా జరిగితే ఇన్ని రోజులు వాళ్ళు చదివిన చదువు, పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. బట్ స్టిల్ ఎంత నమ్మకం చూడండి, వాళ్ళ పని పట్ల వాళ్ళకున్న నమ్మకము. ఇవన్నీ మోరల్సే. మనకు సైన్స్ లో మోరల్స్ లేవు అనడానికి లేదు. దీస్ ఆర్ ఆల్ ద మోరల్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ. అవునండి, తప్పకుండా మంచి మాట చెప్పారు. అంటే మొరాలిటీ ఆర్ హ్యూమన్ గుడ్నెస్ అన్నది, లేదంటే ఒక ఇన్స్పిరేషన్ ని, మోటివేషన్ ని ఎలా డిరైవ్ చేసుకుంటారు అనుకోవటానికి మనకి అతీంద్రియ శక్తులు వీటి మీద, లేదంటే డివైన్ పవర్స్ మీద నమ్మకం లేదా గుడ్డి నమ్మకము ఉండాల్సిన అవసరమే లేదు. మానవాళి ప్రయోజనము కోరే ఎవరైనా సరే వాళ్ళు ఈ సైన్స్ అనే బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో కొన్ని వందల సంవత్సరాలుగా కంట్రిబ్యూట్ చేస్తూ, దాని మీద డెవలప్ చేసుకుంటూ, దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ, దాన్ని ఓపెన్ గా పీర్ రివ్యూకి పెడుతూ, అందులో ఏమైనా మళ్ళీ తప్పులు ఉంటే దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సెల్ఫ్ కరెక్టింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఈ ప్రక్రియ, ఈ సైంటిఫిక్ మెథడ్ లో ఉండవలసిన కనిపించే మోటివేషన్ ఏంటి అంటే టు డూ సంథింగ్ బెటర్, టు మేక్ ద లిటిల్ మోర్ బెటర్ అన్నమాట. అంటే మనము ఏదైతే మనిషి సంఘ జీవనానికి అలవాటు పడ్డాడో, చిన్న చిన్న గుంపులుగానో విడివిడిగానో ఎవరికి వాళ్ళు బ్రతకలేక అందరి మీద డిపెండ్ అయ్యి బ్రతికే ప్రాసెస్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘాన్ని నుంచి ఎప్పుడు ఎక్కువగా తీసుకోవడమే కాదు, వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళు ఎవరికో చేయట్లేదు, మళ్ళీ వాళ్ళకి చేస్తున్నారు, ఫ్యామిలీస్ కి చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకి చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇంకా బెటర్ ఎన్విరాన్మెంట్ లో పెరిగే అవకాశాన్ని కల్పించడం కోసం చేస్తున్నారు అనుకున్నా. అంటే స్వార్థమే అనుకున్నా, ఆ స్వార్థంలో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కంటే సమాజ శ్రేయస్సు అన్నది అక్కడ కనపడటం అనేది మనం చూస్తాం. అంతే కదండి. ఇప్పుడు అంటే వాళ్ళ ఓన్ వెదర్ ఇట్స్ హిస్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ అట్లాగే బెస్ట్ వాళ్ళ ఆంట్ కోసం, అంటే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బంది వేరే వాళ్ళు పడకూడదు అన్నది. అంటే వాళ్ళు ఎలాగో ఆల్రెడీ సఫర్ అయ్యారు, కానీ ఈ సఫరింగ్ వేరే వాళ్ళు కూడా పడకూడదండి. ఇంకోటి ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఫ్రెండ్షిప్ కూడా. ఇది ఇందాక ప్రతిభ గారు అన్నారు కదా, నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు చెప్పాలంటే వాళ్ళిద్దరే తీసుకోవచ్చు, కానీ అలా కాకుండా తన కొలీగ్స్ ని ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయిన అందరినీ మనం కలుపుకొని పోవాలి అని కొలాబరేటివ్ ఎఫర్ట్ ఏదైతే ఉంది చూడండి, దట్ ఈస్ ఆల్సో ఏ మోరల్ థింగ్. అవును. అలాగే కరెక్షన్ కూడా అండి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం ఒక ఎపిసోడ్ లో ఇంత చెప్పుకున్నాం, ఒక ఆవిడికి నోబెల్ ప్రైజ్ వస్తే తర్వాత ఆవిడ చేసిన నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ లో అంతకు ముందు ఏ బేసిస్ మీద అయితే నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఆ డేటా కంప్లీట్ కాదు, అది కరెక్ట్ గా 100% జెన్యూన్ కాదు అన్నప్పుడు షీ హర్సెల్ఫ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఆవిడ చెప్పి మళ్ళీ దాన్ని రిటర్న్ చేయటం అన్నది. అంటే మీకు ఇలాంటిది మీరు ఎక్కడా చూడలేదు. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో కానీ, లేదంటే అసలు మెడిసిన్ కి సంబంధం లేని ఏ ఫీల్డ్ లో అయినా కానీ తప్పు చేసినా, లేదంటే
పొరపాటు పడినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవటం మాట అటు ఉంచితే, అసలు దాని గురించి బయటకి వచ్చి బహిరంగంగా చెప్పి ఇది సరైంది కాదు కాబట్టి నేను దీనికి అర్హుడని లేదా అర్హురాలని కాదు అని చెప్పి ఫర్దర్ గా దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఫర్దర్ దాని మీద స్టడీస్ కి స్కోప్ అన్నది, ఆపర్చునిటీ అన్నది వేరే వాళ్ళకి కల్పించటం అన్న దానికి దీన్ని మనం ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి. దీన్ని మనము మోటివేషన్ గా తీసుకోవాలన్నమాట. అంటే ఒక సమాజం పట్ల, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల మనం బాధ్యతగా ఉండటం అన్నది దానికి సైన్స్ లో ప్రాథమికంగా ఉంటుంది. మీరు చూస్తే ఇంకొకటి కూడా, ఎప్పుడైనా సరే మనకి సైన్స్ ఆవిష్కరణలు ఏది చేసినా ఇప్పుడు జరుగుతున్న వాటి కరోనా వ్యాక్సిన్ తో పోల్చుకున్నా గానీ ఎప్పుడు కూడా మానవుడు చేసిన ఆవిష్కరణలు, అది సైన్స్ ఆర్ టెక్నాలజీ, అంటే ప్రకృతి సూత్రాలను కనుగొనటం లేదా ఆ సూత్రాలని వాడుకొని మానవాళికి ఉపయోగపడే పనిముట్లు కనుక్కోవటం, ఇలాంటిది ఏది జరిగినా గానీ మనకి ఎప్పుడు కూడా మనకి ఇనిషియల్ గా కనీసం చాలా ఫండింగ్ అండ్ మనీ అవసరమైన ఉన్న దానికి కంపెనీలు డబ్బులు పెడతాయి కాబట్టి ఈవెన్చువల్లీ దే విల్ లుక్ ఫర్ ప్రాఫిట్స్, అంటే దే వాంట్ టు గెట్ అవుట్ విత్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ నో అదర్ వే, అదర్వైజ్ ఫండింగ్స్ కూడా రావు. కాబట్టి మనకి దీన్ని సైన్స్ వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్తారంటే మనుషుల్ని దోచేస్తున్నారని, ఈ అన్ని ఇలా, అంటే డబ్బులు అన్నది ఒకటే కాదండి పాయింట్. అక్కడ డబ్బులు ఎందుకంటే డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి. వీఆర్ ఇన్ ఎన్ ఎకానమీ, ఓపెన్ ఎకానమీలో ఉన్నప్పుడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫండ్స్ యూ కెనాట్ డూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యూ కెనాట్ కమ్ అప్ విత్ న్యూ ఇన్వెన్షన్స్ ఆర్ డిస్కవరీస్. కానీ ఆ పాయింట్ ఒకటే కాకుండా, అంటే మేబీ ఒక 10 years 20 years మహా అయితే వాళ్ళకి పేటెంట్ ఉండొచ్చు, ఇనిషియల్ గా ఎక్కువ ప్రాఫిట్స్ వాళ్ళకి వెళ్ళొచ్చు, కానీ దే విల్ ఓపెన్ ఇట్ అప్ ఫర్ ద ఎంటైర్ హ్యూమన్ కైండ్. అంటే ఒక మతంలో కాదు, ఒక జాతిలో కాదు, ఒక నమ్మకంలో కాదు, ఒక దేశంలో కాదు, ఖండాంతరాలుగా ప్రతి మానవుడికి కూడా మానవాళి. అవును, సైన్స్ ఆవిష్కరణలను ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డాయి. అంతేగాని నాకెవరు సిద్ధులు చెప్పారు, మా వంశంలో 30 తరాలుగా మేము చేస్తున్నాం, లేదంటే 7 తరాలుగా మా తాత ముత్తాతకి ఎవరో సాధువు వచ్చి చెప్పాడు ఆకుపసరు అది వేసుకుంటే అందరికి, అంటే దానికి పరిశీలన కానీ, ఫాల్సిఫైబిలిటీ కానీ, క్రాస్ వెరిఫికేషన్ కానీ, ఎవిడెన్స్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ, టెస్ట్స్ కానీ, రిజల్ట్స్ కానీ, పీర్ రివ్యూస్ కానీ, ఎక్కడైనా పబ్లిష్ చేయటం కానీ, దాన్ని ఓపెన్ ఛాలెంజ్కి పెట్టడం కానీ, ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్ కానీ, దానికి కారణం ఏంటి అని ఎక్స్ప్లెనేషన్ కానీ ఏ బేసిస్ లేకుండా గుడ్డిగా నాటు వైద్యాలకి చేయటానికి ఎవిడెన్స్ బేస్డ్ గా, అంటే ఎక్స్పెరిమెంట్ చేసి సాక్ష్యాధారంగా, అంటే అగైన్ మళ్ళీ హలో అండి, సారీ కట్ అయిందండి, నాకు వినిపించలేదు, అందుకని మీరు నా దగ్గర ఈ తపన, అంటే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్, ఆయన చేసిన త్యాగము అండ్ మోడర్న్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ గురించి చెప్తున్నాను. సో ప్రతిభ గారు వెల్కమ్ అండి. ప్రతిభ గారు కూడా లైన్ లోకి వచ్చారండి మనకి షోలోని. సో ఇంతకు ముందు కూడా మాట్లాడారు, సారీ కదా. సో ప్రతిభ గారు మీరు చెప్పండి, మీరు ఈ డయాబెటీస్ గురించి చెప్పారు సరే, కానీ మనకి ఇప్పుడు మన శ్రోతల కోసం ఇది డయాబెటీస్ లో either type 1 ఆర్ type 2 ఆర్ రెండిటికి కూడా విషయంలో మనము ప్రికాషన్స్ ఏమైనా తీసుకుని వాటిని ప్రివెంట్ చేయవచ్చా, లేదంటే అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, డైటరీ రెస్ట్రిక్షన్స్ కానీ, చేంజెస్ కానీ చేసుకుని మనం ప్రివెంట్ చేయగలమంటారా? మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. మీరు మొరాలిటీ గురించి, హ్యుమానిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఈ బ్యాంటింగ్ గారు అండి ఎంత గొప్ప వ్యక్తి అంటే, సెకండ్ వరల్డ్ వార్ లో కెనడియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ తరఫున తన ఉండే. వినిపిస్తుందండి? వినిపిస్తాం. తను ఫ్రంట్ లైన్ వారియర్ గా వెళ్ళాలి అని అనుకున్నాడు. అంటే వాళ్ళు కెనడియన్ ఆర్మీ వాళ్ళు లేదు రీసెర్చ్ లోనే మీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి వద్దు అని చెప్పారు. అయినా కూడా ఒక సీక్రెట్ ప్లాన్ లో వాళ్ళు ఇంగ్లాండ్ కి ఫ్లై చేస్తుండగా ప్లేన్ క్రాష్ లో తను పడిపోయారు. అలాంటప్పుడు కూడా అతను బిఫోర్ హీ డై, అప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 49 హీ ఎక్స్పైర్డ్ ఆ వరల్డ్ వార్ టైంలో. కానీ అప్పుడు కూడా చనిపోయే ముందు కూడా తోటి పైలట్ కి తను
బోన్స్ ర్యాప్ చేసి ట్రీట్ చేసి తర్వాత తను చనిపోయాడండి. అంటే దట్ వాజ్ ద కమిట్మెంట్ టువర్డ్స్ హ్యుమానిటీ హీ హ్యాడ్. అంటే పక్క వాళ్ళ లైఫ్ సేవ్ చేయాలని అతని తప్పనకి ఇది ఒకటి ఎగ్జాంపుల్ అనమాట. ఎప్పుడు కూడా ఆయన ముందు ఉండేవాడు అని. తర్వాత కమింగ్ టు ద ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటిస్, టైప్ 1 డయాబెటీస్ కి అయితే మనకి ఏ ఆప్షన్ లేదండి. ఇన్సులిన్ పూర్తిగా ఉండదు కాబట్టి వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. టైప్ 2 డయాబెటీస్ అంటే దాంట్లో ఎలా ఉంటదంటే మన బాడీలో అంటే ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అని ప్యాంక్రియాస్ ఆ పార్ట్ నుండి ఇన్సులిన్ రిలీజ్ అవుతుందండి. 80% ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ఆటోలో చనిపోయినాక కానీ వాళ్ళకు డయాబెటీస్ ఉన్నట్టు డయాగ్నోస్ అవ్వదు. సో ఆ స్టేజ్ లో మనకు ఉన్నది ఆ 20% ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. వాటిని మాత్రం ప్రిజర్వ్ చేసుకుంటూ వీలైనంత ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడము, ఆ ఇన్సులిన్ కి రెసిస్టెన్స్ తగ్గించడము, అది మన చేతిలో ఉన్న టార్గెట్. సో దానికోసం ఏంటంటే మామూలుగా మన బాడీలో ఇన్సులిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఏమైనా తింటే రిలీజ్ అవుతుందండి. సో తిన్నప్పుడు ఏమైనా ఫుడ్ ఇంటేక్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే లేకపోతే ఎక్కువ క్యాలరీస్, మెయిన్ గా మనకు క్యాలరీ కౌంట్ అనేది ఇంపార్టెంట్. ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే అప్పుడు గ్లూకోగన్ అంటే ఇన్సులిన్ కి ఆపోజిట్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ గుడ్. దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఫ్రీక్వెంట్ స్మాల్ క్వాంటిటీ లో కార్బోహైడ్రేట్ డైట్స్ అనేది మనకు కంపల్సరీ మన ఇన్సులిన్ ప్రొడక్షన్ ని ఎక్కువ చేస్తుంది వీలైనంత వరకు. అంటే ఉన్నంత పార్ట్ లో అయినా ఇన్సులిన్ ప్రొడక్షన్ ని ఎక్కువ చేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మనం ఏం చేయాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే జస్ట్ వాకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అలాంటి వాటితోని, తర్వాత లో కార్బోహైడ్రేట్ డైట్ తోని, వెయిట్ రిడక్షన్ తోని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించగలుగుతాము. అవి ఇనిషియల్ స్టేజెస్ లో దే ఆర్ రియల్లీ ఆఫ్ వెరీ గుడ్ హెల్ప్. డైట్ ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోని ఉండే అంత ఇన్సులిన్ ఇంప్రూవ్మెంట్, ఐ మీన్ డయాబెటీస్ ఇంప్రూవ్మెంట్ ఇంకా ఏ మెడిసిన్స్ కూడా, ఏ సింగిల్ డ్రగ్ తోని కూడా ఉండవండి. సో దే డెఫినెట్లీ ప్లే ఎ వెరీ గుడ్ రోల్. అవునండి, థ్యాంక్ యూ అండి క్లారిఫికేషన్ ఇచ్చినందుకు ఆ విషయంలో. మనకి డేటా ప్రకారం చూస్తే కనీసం 90 minutes వాకింగ్ ఆర్ ఎనీ రీజనబుల్ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఇది 28% దాకా టైప్ 2 డయాబెటీస్ ని అరికట్టగలిగే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. సో మరి ప్రివెన్షన్ గురించి బాగానే చెప్పారు. మరి క్యూర్ విషయం ఏంటంటారు? అంటే వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు మోడర్న్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్ యూజ్ చేసుకుంటే ఇన్సులిన్ అన్న ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఇన్సులిన్ పాత్ర ఎంత ఉంది? ఇంకా వేరే ఏమైనా ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ ఏమైనా కూడా ఉన్నాయా ఆప్షన్స్? అంటే అపార్ట్ ఫ్రమ్ టాబ్లెట్స్, అంటే ఇన్సులిన్ కూడా ఐ థింక్ టాబ్లెట్స్ రూపంలో లేదంటే ఇంజెక్షన్ రూపంలో కూడా యూజ్ చేయటం అన్నది నాకు తెలుసు వ్యక్తిగతంగా. సో ఇది ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అంటారు? ఇన్సులిన్ ఎర్లీ స్టేజెస్ అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కొంతవరకు మళ్ళీ మనము అంటే నాన్ డయాబెటిక్ లాగా వెళ్ళొచ్చు, కొంచెం ఛాన్స్ ఉంటుంది. దానికి మెయిన్ వెయిట్ రిడక్షన్ ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోని. ఎర్లీ ప్రీ డయాబెటీస్ లో మాత్రమే. ఒక్కసారి ఎస్టాబ్లిష్ డయాబెటీస్ అంటే చెప్పాను కదండి 20% ఉంటాయి. సో మనం వెనక్కి మళ్ళీ తీసుకోవడం అనేది కుదరదు. ఆ 20% మనకు సరిపోయేలాగా మనం బాడీ వెయిట్ రెడ్యూస్ చేయడము, ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం చేయగలుగుతాం. అది ఓన్లీ ప్రీ డయాబెటీస్ లో. ఎస్టాబ్లిష్డ్ డయాబెటీస్ లో కంప్లీట్ క్యూర్ అనేది నాట్ పాసిబుల్. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్సులిన్ ఓన్లీ ఇంజెక్షన్ ఉంటుందండి. ఇన్సులిన్ కి టాబ్లెట్స్ ఉండవు. షుగర్ టాబ్లెట్స్ మిగతావన్నీ కూడా ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేవి, లేకపోతే డిఫరెంట్ వేరే మెథడ్స్ లో షుగర్ లెవెల్స్ తగ్గించేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే ఫుడ్ లో షుగర్ కంటెంట్ అబ్జార్బ్ అవ్వకుండా ఆపే మెడిసిన్స్, లేకపోతే యూరిన్ లో షుగర్ పోయేలాగా, దానివల్ల మన బ్లడ్ లో షుగర్ తగ్గేలాగా అట్లా చేసే మెడిసిన్స్, లేకపోతే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే దాని ఎఫికసీని పెంచే లాంటి మెడిసిన్స్ అలా ఉంటాయి. ఇన్సులిన్ మాత్రం ఓన్లీ ఇంజెక్షన్ ఫామ్ లో మాత్రమే ఉంటుందండి. ఓకే, అంటే ఇంజెక్షన్ ఫామ్ లో తీసుకునేది ఇన్సులిన్, అంటే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని మెయింటైన్ చేయటం, అలాగే ఆ గ్లూకోజ్ సెల్స్ కి చేరువయ్యేలాగా చేయగలిగేది ఇన్సులిన్. కానీ ఈ టాబ్లెట్స్ పరంగా తీసుకునేది ఇన్సులిన్ కి ఉపయోగించడం కాదు, అది ఉన్న గ్లూకోజ్ ని బాడీ రిసీవ్ చేసుకునే విధానాన్ని బెటర్ చేసేది అంటారా? అంతేనా? గ్లూకోజ్ ని తగ్గించేది అంటే గ్లూకోజ్ అబ్జార్బ్ అవ్వకుండా ఆపుతుంది, లేకపోతే యూరిన్ లో పోయేలాగా చేస్తుంది, లేదు అని అంటే ఉన్న ఇన్సులిన్ ని బెటర్ గా యూజ్ చేసేసి మిగతా డ్రగ్స్ అన్ని. కానీ ఇన్సులిన్ అయితే ఓన్లీ ఇంజెక్షన్ ఫామే ఉంటుంది.
కానీ మరి మీరు క్యూర్ లేదంటున్నారు, కానీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో అంటే ఈ సైన్స్ బేస్డ్ ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ కాకుండా వేరే పద్ధతులు ఉన్నాయి, వాటిల్లో కంప్లీట్ గా క్యూర్ చేస్తాము, అసలు మళ్ళీ ఎప్పుడు మందులు వాడాల్సిన అవసరమే లేదు, ఈ ఆధునిక వైద్యం అన్నది తగ్గించటం మానేసి మీకు తగ్గకుండా అది కంటిన్యూ అయ్యేలాగా మాత్రమే చేస్తుంది, లేదంటే ఒకసారి వాడటం మొదలు పెడితే ఇంకెప్పటికీ వాడాలి అనే ఒక మిస్ఇన్ఫర్మేషన్ లేదంటే మిత్ అనుకోవాలో అది అయితే ఉంది. సో దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అది డెఫినెట్ గా మిస్ఇన్ఫర్మేషన్ మిత్ అండి. అదే నేను చెప్పినట్టు ప్రీ డయాబెటిక్ ఎర్లీ స్టేజెస్ లో ఉంటే కొంతవరకు ఏదైనా సరే, ఇప్పుడు వాళ్ళు కూడా మెయిన్ గా ఒకవేళ వాళ్ళు చెప్పేది డైట్ జెన్యూన్ గా ఒకవేళ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఒకవేళ ఇవ్వగలిగితే ఎర్లీ డయాబెటీస్ లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంతే. కానీ కంప్లీట్ గా క్యూర్ అవ్వడము లేకపోతే ఎస్టాబ్లిష్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్లకు క్యూర్ అవ్వడం అనేది అయితే కంపల్సరీ అది ఇంపాసిబుల్ అండి. అలాంటివి నమ్మి చాలా మంది పేషెంట్స్, నేను నా ప్రాక్టీస్ లో నేను చాలా మంది పేషెంట్స్ చూసాను, వేరే ఆల్టర్నేట్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాము, సో మేము ఈ మెడిసిన్స్ మానేసాము అని చెప్పేసి షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ చేసుకొని, అంటే ఫాస్టింగ్ 300 పోస్ట్ లంచ్ 400 అలా చాలా ఎక్కువ షుగర్ లెవెల్స్ చేసుకొని వచ్చి తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్ కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేనైతే పేషెంట్స్ ఒక్కటే చెప్తానండి, మీరు ఏం చేస్తారో అనవసరం, మీరు డైట్ ఒక్కటే మెయింటైన్ చేస్తారా, ఎక్సర్సైజే మెయింటైన్ చేస్తారా, వెయిట్ రిడ్యూస్ చేసుకోవడం వల్లనే కంట్రోల్ చేసుకుంటారా, ఆల్టర్నేట్ మెడిసిన్ యూజ్ చేస్తారా నాకు తెలియదు. రెగ్యులర్ గా చెక్ యువర్ షుగర్స్, ఇఫ్ దే ఆర్ అండర్ కంట్రోల్ డోంట్ వరీ అంతే. నేను కూడా ఓకే, ఐఎమ్ ఆల్సో హ్యాపీ, వాట్ ఎవర్ యూ డూ ఐఎమ్ ఓకే. కానీ ఇఫ్ దే ఆర్ నాట్ అండర్ కంట్రోల్ చాలా రోజుల వరకు మళ్ళీ టెస్ట్ చేసుకోకుండా, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వేరే ఆల్టర్నేట్ మెడిసిన్ వాళ్ళు ఇవి వాడుతూ ఉండండి, ఒక 6 నెలల వరకు మీరు మర్చిపోండి అన్నట్టుగా చెప్తారు, లేకపోతే ఒక 3 నెలల తర్వాత కానీ మీరు టెస్ట్ చేయకండి అని చెప్తారు. ఆ 3 months లో వాళ్ళ బాడీలో డ్యామేజ్ అనేది చాలా జరిగిపోయి ఉంటుంది. సో అలా కాకుండా రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ అది ఒకవేళ కంట్రోల్లో ఉంటే వెరీ గుడ్. మనం కూడా ఓకే విల్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ దెమ్, మనం కూడా ఏదైనా స్టడీ చేద్దాము, ఎవిడెన్స్ బేస్డ్ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. అంతేగాని ఇఫ్ ద డిలే ద ట్రీట్మెంట్ బిలీవింగ్ సంథింగ్ విచ్ ఇస్ రాంగ్ ఆర్ విచ్ ఇస్ నాట్ రిలయబుల్, వాళ్ళకి వాళ్ళు చాలా డ్యామేజ్ చేసుకుంటున్నారు కదా. అవును, మంచి పాయింట్ చెప్పారండి. అంటే మనకి ఈ ఆల్రెడీ అంటే కొన్ని వందల ఎక్స్పెరిమెంట్లు చేసి స్టడీ చేసి వాటి రిజల్ట్స్ని డాక్యుమెంట్ చేసి వాటిని ఛాలెంజ్ చేసుకుని వాటిని అంటే మానవ శరీర తత్వాన్ని అందులో ఉండే వివిధ ప్రక్రియల్ని అర్థం చేసుకుని అది తెలిసి దానికి సరైన మందు వేయటం అన్న దాని ఇంపార్టెన్స్ని గుర్తించటంతో పాటుగా నిజంగా వేరేవి కూడా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ట్రై చేసినా కానీ వాళ్ళు కంప్లీట్గా ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఈ ట్రీట్మెంట్ని ఆపకుండా అలాగే డిలే చేయకుండా, ఎందుకంటే వాళ్ళు సరైన సమయంలో సరైన వైద్యం తీసుకునే అవకాశాన్ని కోల్పోకుండా అక్కడ మనకి టైం కన్నా అంటే మనీ కన్నా ఎక్కువ టైంని మనము ఇంపార్టెన్స్ ఇవ్వటం అన్నది మనము చూడాలంటారు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ యాజ్ ఇన్ మనం ఆ టర్మ్ వాడుతున్నాం, కానీ అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ నో సైంటిఫిక్ బేసిస్, అంటే శాస్త్రీయ ఆధారాలు ఏమాత్రము లేనిది, వాళ్ళు నమ్మకం అనొచ్చు ప్లెసిబో అనొచ్చు ఏమి చెప్పినా కానీ శాస్త్రీయ పద్ధతుల్లో అది ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది అని చెప్పగలగటమే కాకుండా ఏ రకమైన ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ కానీ డబుల్ బ్లైండ్ టెస్టులు కానీ ఇలాంటివి ఏమీ చెయ్యని వాటికి నిలబడలేని పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటిని నమ్ముతూ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవటం అన్నది డిజైరబుల్ కాదని మనం చెప్పుకోవాలి. సో జ్యోత్స్న గారు, మీ పాయింట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి, మీరేమంటారు? షూర్ అండి. నాకు యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతిభ గారు. అంటే ఇప్పుడు మనం షుగర్ అనగానే మెయిన్ గా షుగర్ తినొద్దు లేకపోతే ఫ్రూట్స్ తినొద్దు ఇలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అంటే టు సమ్ ఎక్స్టెంట్ మీరు ఇందాక చెప్పినట్టు గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతాయి కాబట్టి అది ఇబ్బంది కలిగి అది షుగర్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటది కాబట్టి తినొద్దు అని అంటారా? లేకపోతే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ రైస్ తినొద్దు, ఫ్రూట్స్ తినొద్దు, షుగర్ తినొద్దు అని అంటారు కదా? మనకు డయాబెటీస్ లో డైట్ ప్యాటర్న్ లో మనకు క్యాలరీ కౌంట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు వాట్ వి అడ్వైస్ ఫర్ డయాబెటిక్స్ అంటే ఫ్రీక్వెంట్ స్మాల్ క్వాంటిటీ లో కార్బోహైడ్రేట్ డైట్. అంటే ఇప్పుడు
కార్బోహైడ్రేట్ ఫుడ్ లో అంటే రైస్ లో పర్టికులర్ గా కార్బోహైడ్రేట్ అంటే నేను చెప్పింది రైస్ పెద్ద కల్ప్రిట్, మెయిన్ ప్రాబ్లమ్ రైస్ లోనే. రైస్ లో కొంచెం క్వాంటిటీలోనే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో కొంచెం క్వాంటిటీ మనం తింటే మనకు సటైటీ అనేది సాటిస్ఫై అవ్వదు, ఆకలి తీరదు. సో కొద్దిగా తిని ఉండలేరు, ఆటోమేటిక్ గా క్వాంటిటీ ఎక్కువైపోతుంది, దానివల్ల క్యాలరీస్ ఎక్కువైపోతాయి. అది మెయిన్ డ్రాబ్యాక్. సో ఫ్రూట్స్ కూడా తినొద్దు అనేది ఎందుకు అనంటే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అనేది. కానీ నేను మాత్రం ఎవరికి కూడా ఫ్రూట్స్ తినొద్దు అని అస్సలు చెప్పానండి. ఇన్ మోడరేట్ క్వాంటిటీ ఏదైనా తినొచ్చు, మనకు క్యాలరీ కౌంట్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఒకసారి నేను ఒక 3 మ్యాంగోస్ తింటాను అలా ఉండకూడదు. స్మాల్ సైజ్ మ్యాంగో అయితే 1, బిగ్ సైజ్ మ్యాంగో అయితే 1/2 తినొచ్చు, ఇట్స్ ఓకే. ఎలా అంటే 8 o'clock in the morning, 11 o'clock, 2 o'clock in the afternoon, 5 o'clock, 8 o'clock in the night. ఇట్లా 5 మీల్స్ ఉండాలి. దాంట్లో 8, 2 and 8 కొంచెం లార్జ్ మీల్స్, 11 and 5 స్మాల్ మీల్స్, అలా ఉండాలి డైట్ ప్యాటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంబడి ఎవరైనా ఒక 8 పొద్దున బ్రేక్ఫాస్ట్ లో 4 ఇడ్లీస్ తినే అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, 8 కి 2 తినండి, 11 కి 2 తినండి అని చెప్పాలి. అట్లా క్యాలరీ కౌంట్ ఉండాలి. ఇంకా డయాబెటిక్ డైట్ లో మెయిన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ అండి. ఎలా అంటే మనము మన దగ్గర ఎలా అంటే ఎక్కువ స్పైసీ కర్రీస్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, రైస్ ఎక్కువ కర్రీ తక్కువ తింటారు. అలా కాకుండా సాల్ట్ ఇంకా స్పైసెస్ తక్కువ వేసి ఒకవేళ కర్రీ మైల్డ్ గా చేస్తే రైస్ ఎంత తింటారో అంత కర్రీ తినగలిగితే డెఫినెట్లీ దే ఆర్ సేఫ్. మనకు క్యాలరీ కౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ ఉంది, దోశ ఉంది, అవన్నీ కూడా అల్టిమేట్ గా మళ్ళీ రైస్ తోనే అవుతాయి. సో అవి ఏమి తిన్నా కూడా మనం మోడరేట్ క్వాంటిటీలో తినగలగాలి. అందుకనే ఫ్రీక్వెంట్ స్మాల్ క్వాంటిటీ లో కార్బోహైడ్రేట్ డైట్. పర్ఫెక్ట్ అండి. ఇది ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే మన ఇళ్లలో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి ఇది హెరిడిటరీ కాబట్టి జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ క్యారీ అవుతుండడంతో వి హ్యావ్ బీన్ సీయింగ్ అవర్ పేరెంట్స్, ఐ మీన్ గ్రాండ్ పేరెంట్స్ సఫరింగ్ త్రూ దిస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఫాలో కావడము అండ్ వెరీ అడమెంట్ గా ఉంటారనమాట. అంటే ఇది తినను, ఇది తినొద్దు నేను అనేసి. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్, వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రూట్స్ అండ్ స్వీట్స్. మీరు చెప్పిన క్యాలరీ కౌంట్ ఏదైతే ఉందో అండ్ యాడింగ్ టు దట్ ప్రాబబ్లీ డైలీ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ అండ్ అదర్ ఎక్సర్సైజెస్ will probably do much more help than anything else. పర్టికులర్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ జెస్టేషనల్ డయాబెటీస్ వాళ్ళు వస్తుంటారు కదండి, వాళ్ళకేమో ఏమైనా తినాలనిపిస్తుంటది. వీళ్ళేమో అసలు ఏమీ తిననివ్వరు, ఓన్లీ ఇంకా అదేదో చపాతీనే తినాలి అన్నట్టు. అలా పాపం చాలా బాధ అనిపిస్తుంది. నేను వాళ్ళందరికీ ఖచ్చితంగా కౌన్సిల్ ఇస్తుంటాను, ఏదైనా తినొచ్చమ్మా, ఒకసారి ఒక ఫ్రూట్ తినేసి మళ్ళీ ఒక 3 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏమైనా తిను. అలా తింటే నువ్వు ఏదైనా తినొచ్చు ఒక్కసారిగా. ఇప్పుడు కొంతమంది ఇలా రైస్ తిని వెంటనే ఫ్రూట్ తింటారు, అలా మాత్రం నువ్వు చేయకు. అంతే, స్వీట్ తినాలనిపిస్తుంది మేడం అంటే ఒక పీస్ స్వీట్ తింటే నీకు ఏం అవ్వదు అని చెప్తుంటాను అట్లా. సో మళ్ళీ మనము నోరు కట్టేసుకొని ఉండాల్సిన అవసరం ఏం లేదు. మనకు టైం కి క్యాలరీ కౌంట్ అనేది మాత్రమే ఇంపార్టెంట్. అంతే, అది చూసుకుంటూ ఉండగలిగితే. అంటే ఇది దిస్ ఇస్ నో ఏజ్ బార్ కదండి, అంటే చిన్న పిల్లల్లో కూడా వస్తుంటుంది కదా ఇది? చిన్న పిల్లల్లో వచ్చేది ఎక్కువ వరకు టైప్ 1 డయాబెటీస్ అండి. టైప్ 1 డయాబెటీస్ అంటే వాళ్ళు కంపల్సరీగా అక్యూట్ కంప్లీట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, కాబట్టి వాళ్ళకు ఇన్సులిన్ తప్ప యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఇంకా మోడీ అని చెప్పేసి కొంచెం అంటే టీనేజ్ 20s లో అట్లాంటి ఏజ్ లో కూడా టైప్ 1 డయాబెటీస్ టైప్ లోనే వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇంకా డిపెండింగ్ ఆన్ ద షుగర్స్ అండ్ ఆల్ విల్ హ్యావ్ టు డిసైడ్. ఎక్కువ వరకు అయితే అంటే ఒకవేళ ఎక్కువ సివియర్ అయింది అనుకోండి, అంటే చాలా క్రానిక్ డయాబెటీస్ లో ఇప్పుడు షుగర్స్ కంట్రోల్ లో లేని వాళ్ళకి ఇన్సులిన్ తప్ప మనకు ఆప్షన్ ఏం లేదు. అలా కాకుండా మనం ముందు నుంచి ప్రాపర్ గా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ మనం టాబ్లెట్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. అలాగే మనకు ఇన్సులిన్ ఓన్లీ డయాబెటీస్ కి ట్రీట్మెంట్ గానే తెలుసు కదండి, కానీ ఇన్సులిన్ ని నాన్ డయాబెటిక్ కండిషన్స్ లో కూడా చాలా వాటిలో యూజ్ చేస్తారండి. అంటే బికాస్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద హీరోస్ హూ డిస్కవర్డ్ ఇన్సులిన్, ఇది కూడా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే ఓన్లీ ఇన్సులిన్ అంటే ఓన్లీ డయాబెటీస్ కోసం అని అనుకుంటాం కదా. ఇన్సులిన్ తోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఇప్పుడు ఓరల్ గా ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ పేరెంటల్ అంటే గ్లూకోజ్ ల మీద అట్లా ఉండేవాళ్ళు, ఏదైనా కండిషన్ వల్ల అలా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇన్సులిన్ మన బాడీ వెయిట్ పెంచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వూండ్ హీలింగ్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత దాన్ని యాంటీ ఏజింగ్ గా కూడా వాడుతుంటారు.
బాడీ బిల్డింగ్ కోసము, అట్లా కొన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ లో, లేకపోతే ఇప్పుడు హైపర్ పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ కలిపి ఇస్తే అది కంట్రోల్ అవుతుంది. అట్లా చాలా వేరే కండిషన్స్ లో కూడా ఇన్సులిన్ వాడుతుంటారు. ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యి సెప్టిక్ షాక్ లో అట్లా ఉన్న వాళ్ళకి, అలా చాలా కండిషన్స్ లో కూడా ఇంకా ఇన్సులిన్ వాడుతుంటారంట యాక్చువల్లీ. దట్స్ నైస్. ద అదర్ క్వశ్చన్ అండి ప్రతిభ గారు, అంటే లైక్ లెట్స్ సే ఇఫ్ మనకి పేరెంట్స్ అంటే మదర్ కి కానీ ఫాదర్ కి కానీ ఆర్ లైక్ వుడ్ అబౌట్ టు బికమ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరు కపుల్లో ఎవరికైనా ఉండి లేదా వాళ్ళ ఫ్యామిలీస్ లో ఈ డయాబెటిక్ హిస్టరీ ఆల్రెడీ ఉంది, లెట్స్ సే దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ఫ్యామిలీ, ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ దే కెన్ డూ సో దట్ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవి రాకుండా ఉండడానికి ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయా? ఒక మాట అంటారు కదండి, ఒబేసిటీ డస్ నాట్ రన్ ఇన్ ఫ్యామిలీస్, బికాజ్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ విచ్ డు నాట్ రన్ అన్నట్టు. అట్లా మనము వెయిట్ కంట్రోల్ అనేది మనం ముందు నుంచి వాళ్ళకు అలవాటు చేయగలిగితే, దాని మీద ఫోకస్ ఒకవేళ చిన్న ఏజ్ నుండి చేయగలిగితే. ఇప్పుడు మా దగ్గరకు వస్తుంటారు పేషెంట్స్, మా ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంది మేడం, అందుకని మేము ఫస్ట్ నుండి కాన్షియస్ ఉంటాం, మేము కంపల్సరీ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తుంటాం, వెయిట్ కంట్రోల్ చేసుకుంటుంటాం, అలా ముందు నుండి కాన్షియస్ ఉండే వాళ్ళు ఉంటారు. తర్వాత ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అన్నప్పుడు ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే, అప్పటి నుంచి మనం స్ట్రిక్ట్ గా ఈ డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండగలిగితే దట్ విల్ బి ఆఫ్ గుడ్ హెల్ప్. కానీ ఓన్లీ లైఫ్ స్టైల్ ఇంకా డైట్ తోటి మాత్రమే మనం కంట్రోల్ చేస్తారని కూడా గ్యారంటీగా చెప్పలేమండి. దట్ ఈస్ లైక్ సమ్ టైమ్స్ ఇన్ఎవిటబుల్, మనం ఏం చేయలేము, కంపల్సరీ వస్తుంది. బట్ స్టిల్ మనం కొంచెం అలర్ట్ గా ఉండగలిగితే, అంటే ఫైనల్ గా నేను ముందు కూడా చెప్పాను కదా, వాట్ యూ డూ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆర్ యువర్ షుగర్స్ అండర్ కంట్రోల్ ఆర్ నాట్. ఎవ్రీ మినిట్ మీ బ్లడ్ షుగర్ నార్మల్ కన్నా ఎక్కువ ఉన్న ప్రతి మినిట్ మన బాడీలోని ఆల్మోస్ట్ ప్రతి పార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంటది. అది కానీ ఫ్రాక్షన్స్ లో ఉంటది. సమ్ డే మనకు అది బయటపడుతుంది, అప్పుడు మనం ఎక్కువ చేసే అవకాశం ఏముండదు. సో రెగ్యులర్ గా మనం మన షుగర్ లెవెల్స్ కానీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానీ చెక్ చేసుకుంటూ అవి కంట్రోల్ పెట్టుకోవాలని ఆ కాన్షియస్ ఫీలింగ్ మనలో ఉంటే చాలండి, ఆటోమేటిక్ గా మనం మెయింటైన్ చేస్తాం. అండ్ ఇవి 30s లో డయాబెటీస్ వస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళకి ఎంత ఎర్లీగా డయాగ్నోస్ అయితే అంత బెటర్, వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది అంత ఇంప్రూవ్ అవుతుంది. అది డయాగ్నోస్ చేయడం కోసం డిలే చేయడం వల్ల మాత్రం ఐ థింక్ అంటే ఇట్లా ఎర్లీ డయాగ్నోసిస్ అంటే దెన్ ఇట్స్ ఎ మస్ట్. మనకి ఎవ్రీ ఇయర్లీ చెకప్స్ రెగ్యులర్ గా, అంటే అట్లీస్ట్ దోస్ హూ హ్యావ్ దిస్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ద ఫ్యామిలీస్, వాళ్ళు రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ అవి చేయించుకుంటూ ఉంటే దెన్ ద డిటెక్షన్ ఆఫ్ ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటీస్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఈజ్ మచ్ ఎర్లీ ఇన్ ద స్టేజ్ కదా. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు అలర్ట్ గా ఉండాలి. తర్వాత సిమ్టమ్స్ గురించి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం. మెడిసిన్ లో ఫస్ట్ థింగ్ మెడికల్ ఎడ్యుకేషన్, అంటే పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్లేస్ ద మేజర్ రోల్ అండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. మనకు ఇప్పుడు ముందు ఇట్లా ఈ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే యూరిన్ ఎక్కువ రావడము, ఆకలి ఎక్కువ కావడము, దాహం ఎక్కువ కావడము, లేకపోతే మనకు రీజన్ తెలియకుండా వెయిట్ లాస్ అవ్వడము, ఇందులో ఏమైనా సిమ్టమ్స్ ఉంటే మీరు డయాబెటీస్ కోసం చెక్ చేసుకోండి, మీరు కాన్షియస్ ఉండండి అనే అవేర్నెస్ మనం పబ్లిక్ లో క్రియేట్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు కూడా ఓకే, నోబడీ విల్ వాంట్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అ డిసీజ్ బై డిలేయింగ్ ద ట్రీట్మెంట్. సో వాళ్ళు కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్. హలో అండి. చెప్పండి గోవింద్ గారు. హలో అండి, లక్ష్మీ ప్రతిభ గారు కదండి స్టోరీ చదివింది? ప్రతిభ లక్ష్మి గారు. ప్రతిభ లక్ష్మి గారు, మీకు చాలా ప్రతిభ ఉందండి కథలు చదవడంలోని. అసలు అది కథ చదివినట్టు కాకుండా మీరు ఒక సైన్స్ స్టోరీని ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా పిల్లలకి మీరు చెప్పడం చాలా బాగుంది. అది అంటే ప్రజల్లోని అవగాహన పెంచడానికి ఇది ఒక మార్గం అన్నమాట. అంటే మామూలుగా మనకి చందమామ కథల్లాగే కాకుండా ఈ కథను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఏం జరుగుతుంది, సక్సెస్ అవుతుందా లేదా, వాళ్ళు ఎలాగ సాక్రిఫైస్ చేశారు, హ్యుమానిటీ, తర్వాత ఏమో టీమ్ వర్క్, అందులో టీంలో ఉన్న వాళ్ళని ఎలా అప్రిషియేట్ చేయాలి, ఎలాగ అందరినీ వాల్యుబుల్ గా యాడ్ చేయాలి, సక్సెస్ ని షేర్ ఎలా చేసుకోవాలి, ఆ విషయాలన్నీ చాలా బాగా చెప్పారు మీరు. సో చాలా అద్భుతంగా ఉంది ఈ సిరీస్ లో. చెప్పండి గోవింద్ గారు. ప్రతిభ గారు షీఈ్ అ మదర్, సో షీఈ్ అ మదర్ ఆఫ్ 2 children ఐ బిలీవ్, రైట్ ప్రతిభ గారు? అవునండి, చిన్న పిల్లలు ఉన్నారు. సో ఇట్ కమ్స్ వెరీ న్యాచురలీ టు హర్.
అంటే కథ చెప్పడం అనేది ఎంత ఈ చెప్పే విధానం అది ఏదైతే ఉంటుంది చూడండి, పిల్లలు ఉన్న వాళ్ళకి పట్టించుకొని కథలు చెప్తున్నా అంటే అందరూ ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళందరూ కథలు చెప్తున్నారని అంత పట్టించుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. చూస్తున్నాను కదా, అంటే చుట్టుపక్కల ఏదో ఐప్యాడ్ ఇచ్చేసి వాళ్ళకి అందులో కథలు వస్తుంటే పెట్టేస్తారు. అలా కాకుండా మన పిల్లలకి మనం కథలు చెప్పుకునే అలవాటు ఉన్న వాళ్ళకి అది చాలా సహజంగా వచ్చేస్తుంది. నాకు ప్రతిభ గారు చెప్తున్నప్పుడు అదే అనిపించింది అనమాట. ఈవిడ చక్కగా వాళ్ళ పిల్లలకి కథలు చెప్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ కథలు అనిపించింది. అవునండి, మేము కూడా ఏంటంటే ఇప్పుడు పంచతంత్రం కథలు చెప్తాం అన్నమాట. మా పిల్లలిద్దరికి చాలా ఇంట్రెస్ట్ పంచతంత్రం కథలు తెలుగులో అన్నమాట వాళ్ళకి. సో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. అది ఐ థింక్ ప్రతిభ గారి దగ్గర చాలా బాగుంది ఆర్ట్ అది. అంటే అందులో సైన్స్ అంటే మన సబ్జెక్ట్ ని మనం కథల్లో లాగా ఎలా చెప్పాలి అన్నది ప్రతిభ గారు నిరూపించారు. ఎక్సలెంట్ అండి, రియల్లీ చాలా బాగుందండి. మనకి ప్రతిభ గారు మనకి కరోనా విషయంలో కొన్ని వేరే ఎపిసోడ్ లో కూడా జాయిన్ అయ్యి ఆవిడ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని, నాలెడ్జ్ ని మనతో షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ అండి ప్రతిభ గారు. మీకు ఈ స్టోరీ ఇది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అండ్ మీరు ఇదే సిరీస్ లో కూడా మీ వీలుని బట్టి మీ టైం అనుకూలించినంత వరకు ఇంకా పార్టిసిపేట్ చేసి ఇంకా మంచి మంచి సైన్స్ స్టోరీస్ తో మా దగ్గరికి రావాలండి. అలాగే 2-3 విషయాలు నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే ఈ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ గారికి 1923లో ఫిజియాలజీ అండ్ మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఐ థింక్ ఆయనకి 32వ సంవత్సరంలో వచ్చిందంటండి. హీఈస్ ద యంగెస్ట్ నోబెల్. అవును. సో నోబెల్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఉన్న వయసులో చూసుకుంటే ఆయన పిన్న వయస్కుడు. అండ్ ఆయనకి ఈ కింగ్ జార్జ్ 5 ఆయన నైట్ షిప్ ఇవ్వటం కూడా యూకేలో అన్నది కూడా మనం చూడొచ్చు. అలాగే ఆయన ఈ ఆర్థోపెడిక్ మెడిసిన్ చదవటమే కాకుండా ఈ ఆర్థోపెడిక్స్ అండ్ ఆంథ్రోపాలజీని కూడా పార్ట్ టైం ఈ యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆంటారియోలో ట్రీట్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఆయన ఫార్మకాలజీలో యూనివర్సిటీ ఆఫ్ టొరంటోలో లెక్చర్స్ ఇచ్చినట్టుగా, అలాగే వేరు ప్రదేశాల్లో చదవటము. ఆయన ఇనిషియల్ గా ఆయన ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోతే ఆయనకి జాయిన్ అవ్వలేకపోవటము, తర్వాత మళ్ళీ వార్ టైంలో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత కూడా స్పీడప్ చేసి ఎక్కువ మందిని ఆర్మీలోకి అవసరం ఉందని చెప్పి ఈ ఎడ్యుకేషన్ స్పీడప్ చేయటము, ఆ ప్రాసెస్ లో ఆయన రావటము, అలాగే ఆయన సర్జన్ కింద చేయటము, ఇవన్నీ కూడా అంటే మిలిటరీలో జాయిన్ అవటం. మళ్ళీ ఐ థింక్ హీ వాజ్ అవార్డెడ్ మిలిటరీ క్రాస్ ఇన్ 1919 ఫర్ హిస్ హీరోయిజం. అండ్ ఆయన జీవితంలో 2 సార్లు ఇది జరిగిందండి. అంటే ఆయన బాగోకపోయినా సరే ఆయన పక్కన వాళ్ళందరికీ ట్రీట్ చేయటం అన్నది అంతకు ముందు ఒక వార్లో అలాగే జరుగుతుంది. అండ్ లాస్ట్ లో ఆయన చనిపోయేటప్పటి సమయానికి కూడా ఆయన వేరే వాళ్ళకి ట్రీట్ చేస్తూ అన్కాన్షియస్ గా వెళ్ళి చనిపోయినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇదండి మనకి ఒక వ్యక్తి ఒకర్లా ఒక సమూహం, ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైనా, బికాజ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్, వాళ్ళు కనీసం 5-6 కలిసి చేశారు. అంటే మెయిన్ ఈయన ఇంకొక ఆయనతో షేర్ చేసుకున్న, అంటే నోబెల్ ప్రైజ్ అనేది ఇద్దరికి వచ్చింది. వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ టీం అందరితోటి కూడా షేర్ చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో మోటివేషన్ తీసుకోవటం కానీ దాన్ని అంతు చూడటానికి వాళ్ళ శక్తి, సమయం, శ్రమ పడటం, వెచ్చించటం కానీ అది ఒక డాక్యుమెంటెడ్ ఒక ప్రాపర్ సైంటిఫిక్ మెథడ్ లో దాన్ని చేయటము, దాన్ని అలాగే ఆ ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటం దగ్గర నుంచి, దాని కారణాలు కనుక్కోవడం దగ్గర నుంచి, దాన్ని అడ్మినిస్టర్ చేయటం వరకు, అంటే ప్రాపర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అన్నది ఈ ముందు జంతువుల ప్యాంక్రియాస్ నుంచి మొదలైనా సరే, ఇప్పుడు తర్వాత మనకి ఈ కల్చర్డ్ బ్యాక్టీరియల్ కల్చర్ నుంచి కూడా ఇప్పుడు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అది చాలా ఇన్స్పైరింగ్ గా మనం తీసుకోవటానికి ఇలాంటి స్టోరీస్ మనకు ఉపయోగపడతాయండి. సో ఇంకా మనకి 5 minutes టైం ఉంది. జ్యోత్స్న గారు, యూ కెన్ కంటిన్యూ అండి. సో వీ కెన్ టాక్ ఫర్ 5 more minutes or 3 more minutes. Sure. అంటే జస్ట్ రిక్వెస్ట్ టు ద లిసనర్స్, అంటే మనం ఇది ఒక సిరీస్ లాగా చేస్తున్నాము. ముందు కూడా ఇంకా మంచి కథలు, అంటే ప్రతిభ గారు ఆల్రెడీ అడిగాం మనం ప్రతిభ గారిని ఇంకా వేరే ఏవైనా స్టోరీస్ పర్స్యూ చేయమని చెప్పి. అలాగే టీమ్ ఆఫ్ నరేటర్స్ మనము టీమ్ గా ఫామ్ చేసి
ఈ కథల్ని తీసుకొని వస్తున్నాం. తర్వాత ఈ కథలన్నిటినీ కూడా ఒక సంకలనం లాగా తీసుకుని వి హ్యావ్ మోర్ ప్లాన్స్ అహెడ్. అంటే సైన్స్ ని ఒక కల్చర్ లాగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ సిరీస్ ని ఇంకా బెటర్ గా చేయడానికి ఎవరైనా నేరేట్ చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే, అంటే సైన్స్ ని ఒక కథలాగా చెప్పగలిగే సమర్థత వాళ్ళలో కనుక ఉంటే తప్పకుండా మనల్ని సంప్రదించవచ్చండి. విల్ సీ హౌ వీ కెన్ లెవరేజ్ దేర్ స్కిల్స్ ఇన్ దిస్ సిరీస్. డెఫినెట్ గా మంచి పాయింట్ చెప్పారండి. మనకి ఎవరు చెప్పారు అన్నది కాకుండా ఎవరు చెప్పినా సరే ఒక సైన్స్ కి సంబంధించి ఈ శాస్త్రీయతకి సంబంధించిన ప్రయోగాల ద్వారా వాళ్ళ ఆవిష్కరణల ద్వారా మానవాళి మేలుకి మనుగడకి ఉపయోగపడేలా వాళ్ళ ఆరోగ్యాల్ని, న్యూట్రిషన్ని, హెల్త్ని ఇంప్రూవ్ చేసిన ఎవరైనా వ్యక్తుల గురించి ఎవరైనా సరే షేర్ చేసుకోవాలనుకుంటే గనక జ్యోత్స్నా పాల్వాయ్ గారితో కానీ, టోరీ లైవ్ వారికి కానీ, లేదంటే బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కానీ, లేదంటే సైన్స్ ఫర్ సొసైటీ దీని ద్వారా కానీ, ఈ ఎంటిటీస్ మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సో ఎవరైనా సరే కాల్ చేయండి, లేదంటే మీ అభిప్రాయాలని, మీ ఫీడ్బ్యాక్ని మాతో పాటు షేర్ చేసుకుని, అలాగే మీరు చెప్పాలనుకున్న మెసేజ్ని, మీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ని మీ మాటల్లో చెప్పాలనుకుంటే గనక ఒక 15 నిమిషాలు 20 నిమిషాలకి మించకుండా ఉండేలాగా ఏమైనా స్టోరీని చేసి మనతో షేర్ చేసుకోవటమే కాకుండా యూ కెన్ ఆల్సో కమ్ జాయిన్ అవర్ ప్రోగ్రామ్ అండ్ యూ కెన్ స్ప్రెడ్ ద మెసేజ్ అండి. సో అదే అండి, అంటే వాళ్ళకే కనుక కథలు చెప్పాలన్న ఉత్సాహం ఉండి ఒకవేళ ఏం కథ చెప్పాలో తెలియకపోయినా మనం ఐడియాస్ ఇస్తాం. ఎలా ఒకవేళ వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ అవసరం ఉన్నా కానీ దానికి కావాల్సిన ఇది మనం ఇస్తాము. సో ఔత్సాహికులు ఎవరైనా కానీ సరే, ప్రసాద్ గారికి కానీ నాకు కానీ మెసెంజర్ లో ఒక మెసేజ్ పెడితే వి విల్ సీ అంటే ఎలా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాము అనేది మనం మాట్లాడుకోవచ్చు తర్వాత. అవునండి, తప్పకుండా. సో ప్రతిభ గారు, యూ కెన్ క్లోజ్ ద డిస్కషన్ అండి. చివరిసారిగా డయాబెటీస్ వల్ల బాధపడుతున్న వాళ్ళు కానీ, ఆ ట్రీట్మెంట్ కంటిన్యూస్ గా రెగ్యులర్ గా తీసుకుంటున్న వాళ్ళకి కానీ, లేదంటే అది వచ్చే అవకాశం ఈ హెరిడిటరీ ద్వారా అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు చెప్తారా? తప్పకుండా అండి. సైన్స్ ని నమ్మడము, ఇంకా హ్యుమానిటీ గురించి ఆలోచించడం అనేది ప్రతి ఒక్కరూ ఒకవేళ అలవాటు చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ రెగ్యులర్ గా తీసుకోండి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ప్రాపర్ గా టెస్ట్ చేయించుకుంటూ ఉండండి, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండండి. సైన్స్ గురించిన అవగాహనని, అవేర్నెస్ ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి, స్ప్రెడ్ చేయండి. దాంతో డెఫినెట్ గా మనము మన లైఫ్ ని హెల్దీగా, హ్యాపీగా, హెల్త్ లేనంత వరకు ఎవ్వరు కూడా హ్యాపీగా ఉండలేరండి. ఓన్లీ ఇఫ్ యూఆర్ హెల్దీ యూ కెన్ లివ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఎవ్రీబడి. ట్రస్ట్ ఇన్ సైన్స్, బిలీవ్ క్వాలిఫైడ్ డాక్టర్స్. హెల్త్ నెగ్లెక్ట్ చేసుకోకుండా ఒక మంచి హ్యాపీ హెల్దీ లివింగ్ కంటిన్యూ చేసుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. బాగా చెప్పారండి. అంటే ఈ పాయింట్ కూడా మన శ్రోతలకు రిమైండ్ చేయాలి అవసరం కాబట్టి చెప్తున్నాము. సో క్వాలిఫైడ్ పీపుల్ అన్నారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏ మెడిసిన్ దగ్గరికి వెళ్ళినా కానీ మనం అవతల చెప్పే వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్ కూడా చూడాలన్నమాట. విషయం ఒకటి, అదొకటే కాకుండా అవతల వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా. సో నా మాట కానీ, జ్యోత్స్న గారి మాట కానీ కూడా మీరు ఫర్ దట్ మ్యాటర్ డైరెక్ట్ గా తీసుకోకర్లేదు. ప్రతిభ గారి మాట తీసుకోవచ్చు, ఎందుకంటే ఆవిడ డాక్టర్ కాబట్టి. సో మేము కూడా ఏమైనా చెప్పినా సరే మేము ఇలాగా మన గెస్ట్స్ దగ్గర నుంచి, లేదంటే మన సైన్స్ కి సంబంధించిన జర్నల్స్ ని వాటిని స్టడీ చేస్తూ నేర్చుకుంటూ వాటి గురించి చెప్పటం వరకు చెప్తాం. బట్ డిస్క్లైమర్ అయితే క్లియర్ అండి, మేము క్వాలిఫైడ్ వాళ్ళనే సంప్రదించాలి, క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించాలి, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళండి, అండ్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. బికాజ్ ఆవిడ చెప్పినట్టుగా హెల్త్ ఈజ్ వెల్త్ అండి. సో దట్స్ ఇట్. ఈ రోజు సైన్స్ అవర్ లో మనము ఫ్రెడరిక్ బ్యాంటింగ్ గారి కథతో పాటు ఆయన ఇన్సులిన్స్ కనుక్కున్న విధానం కానీ, ఆ ఇన్సులిన్ ని డయాబెటీస్ కి, మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి ఏదైతే అంటారో దానికి
దానికి వేరే వాటికి కూడా ఇప్పుడు ఉపయోగపడుతున్న విధానం గురించి, అలాగే ఆవిడ సజెషన్స్ ని కూడా ఈ షుగర్ వ్యాధి వాళ్ళకి విన్నాము ప్రతిభా లక్ష్మి గారి ద్వారా. సో థ్యాంక్ యూ ప్రతిభా లక్ష్మి గారు ఫర్ కమింగ్ టు సైన్స్ అవర్ అండి. మనం అతి త్వరలోనే మళ్ళీ ఇంకొక మంచి కథతో మంచి వ్యక్తిని పరిచయం చేస్తూ, లేదంటే మంచి సైన్స్ కి సంబంధించిన, మెడిసిన్ కి సంబంధించిన విషయాలని డిస్కస్ చేసుకుందాము మా శ్రోతలతో పాటుగా. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, అండ్ థ్యాంక్ యూ లక్ష్మి గారు, ప్రతిభా లక్ష్మి గారు. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టోరీ. థ్యాంక్ యూ అండి.